విష్ణు వాళ్ళ పిజేఆర్ కొడుకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఇటు ఆవిడ ఆయన కూతురేమో కాంగ్రెస్ పార్టీలో ఉంది. సో ఎన్టీఆర్ స్టాచ్యూ అనేది. సో ఇవి పోలింగ్ రోజు ఎట్లాంటి ఏమైనా ప్రభావం చూపినాయని మనం అనుకోవచ్చు. అంటే చాలా అంశాలు చూపినాయి. అవి కూడా ప్రభావం చూపి ఉండొచ్చు కొంత మేరకు. అవి ఆంధ్ర ఓటర్స్ మీద, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల మీద ఎన్టీఆర్ స్టాచ్యూ యొక్క ప్రభావం చూపిండుండొచ్చు. లేదా పీజీఆర్కి సంబంధించిన వ్యక్తుల మీద అట్లంటే విష్ణును బయటికి పంపారనే అభిప్రాయం కూడా వస్తుంది కదా. కాబట్టి అట్లాంటి అవి పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కానీ ప్రధానంగా ఏంటంటే ఇక్కడ 3 అంశాలు కాంగ్రెస్ పార్టీకి బాగా అడ్వాంటేజ్గా ఉన్నట్టుగా వాతావరణం సాయంత్రం వరకు తెలవడానికి ఒక 3-4 అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒకటంటే అధికారంలో ఉంది, రెండవది కాంగ్రెస్ అభ్యర్థి బలమైనది, మూడోది ఏంటంటే ఇంకా రాబోయేటువంటి 3 ఏళ్ళు ఉన్నది, ఏదైనా చేసే అవకాశం ఉంది అనేటువంటిది కూడా. అంటే చదువుకున్న వాళ్ళు కూడా అభ్యర్థి మీద వ్యతిరేకత ఉన్నా కూడా ఏవైనా పనులు జరుగుతాయి, బస్తీల్లో నాలాలు సరిగా లేవు, లేకపోతే రోడ్లు సరిగా లేవు, డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేవు అని అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది కదా. సిటీలో అవకాశం ఇస్తే కొంత ఎందుకంటే ఒక్కటి కూడా గెలవలే. అయితే హెచ్ఎండిఏ పరిధిలో దాదాపు సీట్లే లేని పరిస్థితి. గ్రేటర్ హైదరాబాద్ లేదు, హెచ్ఎండిఏలో 2 సీట్లు వచ్చినాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఒక అభిప్రాయం ఆలోచించే అవకాశం ఉంది. 3 ఇది అధికార పార్టీకే అని. ఇక మూడోది ఏంటంటే వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ పేరుతోటి పోలీస్ యంత్రాంగము లేకపోతే అధికార యంత్రాంగం పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి అక్కడే ఉన్నాడు, ఎమ్మెల్యే అక్కడ ఉండి ఓటర్ లిస్ట్ పట్టుకొని పంచుతా ఉన్నాడు, ఎమ్మెల్సీ పంచుతా ఉన్నాడు, ఆ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆ గల్లీలన్నీ తిరుగుతూ ఉన్నాడు, ఎంపీ మల్లురవి ఉన్నాడు, నిన్నటి దాకా ఒక 10ల సంఖ్యలో ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు, తిష్ట వేసిండ్రు. ఒక 4-5 బూతులకు ఒక ఎమ్మెల్యేని ఇన్ఛార్జ్గా వేసుకొని ఇట్లా డబ్బులు పంచౌట్ చేయడం అనేది మనకు విజువల్స్ కూడా వచ్చాయి. దాని దాపరికి విండేది ఇక్కడ అట్లా స్పష్టంగా వాళ్ళు కూడా పంచుంటారు. కానీ ఉప ఎన్నిక అనగానే అధికార పార్టీకి సహజంగానే అడ్వాంటేజ్ ఉంది. దుబ్బాకలోనూ ఇదే జరిగింది, అప్పుడు మునుగోడులో కూడా జరిగింది. కానీ ఇక్కడ చూసినప్పుడు ఈ పరిస్థితి చివరిలో అడ్వాంటేజ్ కనిపించింది వాళ్ళకి. ఈ 2-3 రోజులు వాళ్ళు ఏవైతే వీక్ పాయింట్స్ ఉన్నాయో ఆ వీక్ పాయింట్స్, ఇంకోటి ఏంటంటే ఒక 2 రోజుల ముందే టీఆర్ఎస్కి అడ్వాంటేజ్గా ఉంది అనేటువంటి అభిప్రాయం వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. మనం ఏమేమి ఫోకస్ చేయాలని కొద్ది జిల్లాల నుంచి డంప్ చేసుకొని, క్యాడర్ను డంప్ చేసుకొని, ఎమ్మెల్యేలను ఫోకస్ చేసి, బూతుల వారిగా విభజించేసి, డబ్బుల పంపిణీ దగ్గర నుంచి ప్రతిదీ ప్రభావం చూపే చివరి నిమిషంలో బండి సంజయ్ హిందుత్వము అనేది ఏమన్నా ప్రభావం చూపించిందని అనుకో అంది. అంటే అవి మన చిన్న అనుకోవచ్చు, మనం బండి సంజయ్ కామెంట్స్ అనుకోవచ్చు, లేకపోతే ఓవైసీని కామెంట్ చేస్తుండడం కనిపించవచ్చు, లేకపోతే నిన్న జరిగినటువంటి ఘటన కావచ్చు, ఢిల్లీలో ఘటన కావచ్చు, ఇవన్నీ కూడా కొంత చాలా లీస్ట్గా ప్రభావం చూపుతాయి. కాకపోతే ఏంటంటే బీజేపీ మెయిన్ ఫోకస్లో లేదు ఇక్కడ. బీజేపీ అవుట్ ఆఫ్ ది బాక్స్ అనుకోవచ్చు. కానీ సహజంగా కోర్ అర్బన్ ప్రాంతం అనగానే బీజేపీ యాక్టివ్. బీజేపీ ఎప్పుడు కూడా ఇక్కడ 25,000 ఓట్లు దాటలేదు. మీరు 3 టర్ములు చూసుకోవచ్చు, మీరు 14 అయినా 18 అయినా 23 అయినా కూడా పెద్దగా ఓటింగ్ ఏం జరగలేదు. ఇదంతా ఇంకా 18లో అయితే ఒక 5,000 ఓట్లే వచ్చినాయి. పైగా కిషన్ రెడ్డి ఎంపీ ఇక్కడి నుంచి